డబ్బులు ఉన్నాయి కాబట్టి చైతన్య రాజకీయాలు చేస్తుంది. కేవలం డబ్బుల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఆశించిన పదవులు రాలేదని మీరు భంగపడ్డారా లేదు? బాధ అవుతుంది ఉంటుంది. హ్యాపీ ఉన్నారా మీరు పార్టీలో? ఎందుకు లేమన్నా బాజాబ్తా అందరూ వచ్చి డోలు పెట్టండి. మీరు హ్యాపీగా ఉన్నారా? ఉన్నారన్న. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే ఇన్ని డక్కిలు ముక్కలు తినుకుంటా ఇంత ఇబ్బంది పడుకుంటా ఆశించిన సీటు రాకున్నా కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం ఉన్నదా? నేను అదే చెప్తున్నా, ఉన్నది. అభిమానం మాత్రమేనా? పిచ్చి గిట్ల ఏమన్నా ఉన్నా? పక్క పిచ్చి అనుకుని రాసుకుంటే పిచ్చి అని రాసుకుంటా. మరి ఇంత పిచ్చి ఉంటుందా? ఇక మరి ఇది అని దానికి గొలుసుడు ఉండదు. ఈ జీవితంలో ఆయన అంటే పిచ్చి అంతే. నేను ఇప్పుడు రాజకీయాలలో అన్ని అనుకున్నట్టు జరిగితే మీలాంటి వాళ్ళు దాకా కూడా పోతారు. మస్తు దొక్కిండ్రు. వద్దే ఆ మాట అనకు. ఆ మాట ఎప్పుడు కూడా అనకు, ఇంకెవరికి కూడా అనకు. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మొత్తం యువకులే ఉన్నారా? యువకులు కొంచెం ఎక్కువ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు లేకపోతే ఎంపీ టికెట్లు యువకులకు వస్తాయా? మళ్ళీ సర్వేలు ఎందుకు వచ్చినాయి? యువకుడు కదా పార్టీ కష్టపడ్డాడు కదా. యువకుడు అంటే ఇక లంగలకు కూడా ఇస్తారా? ఎవరైతే పబ్లిక్ కోసం పని చేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఆ యువకులలో మీ పేరు ఉంటుందా? మరి ఉంటుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ధనవాన్ని మీకు టికెట్ ఇచ్చారు అనుకోండి, ఎందుకు ఓటేయాలా ప్రజలు మీకు? ఎందుకు ఓటేయాలి? మంచి క్వశ్చనే, చాలా మంచి క్వశ్చన్. ఇప్పటివరకు నాకు ఏడు అవకాశం దొరకలేదు ప్రజలకు చెప్పనీకే. కానీ నాయకులు సక్కలేక, ఎందుకంటే మేము ఏ రోజు నుంచో కూడా సక్కలేడు అంటారు. అంతేనా మీరు? ఈరోజు రామన్న 10 ఏళ్ల పాలన చూసుకుంటే, ఆయన ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చూసుకుంటే, కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ తెలంగాణ, రామన్న ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. అప్పులు కూడా ఉన్నాయి. ఏ అప్పులు బాగా చెప్తుంటే అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన అవసరం ఉందా తెలంగాణ ప్రజలకి? మరి నువ్వు అప్పు చేసి కారు ఉన్నదా? అవి దగ్గరగానే ఉన్నారు, కలిసే ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నా. కేటీఆర్కి బాగా అహంకారం అని అంటారు బయట. తప్పే, చాలా తప్పు. ట్రస్ట్ కూడా ఉన్నట్టుంది మీకు? ఉందన్న యువ చైతన్యం ట్రస్ట్. సిఎస్ఆర్ ఫండ్స్ లేచి చార్జ్ చేస్తారు. ఇట్లా ₹1 చూపి ఎంతుంటుంది మీ ఆస్తి? ఏమిటికి? ఎమ్మెల్యే కావాలి కదా. ఏమిటికే? ఎమ్మెల్యే కావాలి కదా. సరిపోయేటంత. ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు? ఏమిటికి? ఎంత పడితే అంత పెడతామే. మీరు హైయెస్ట్ వాదించిన కేసు వాల్యూ ఎంత సంపాదిస్తారో నికరంగా మీరు అడ్వకసీ నుంచి? ఓన్లీ అడ్వకసీ, అది వ్యాపారాల పక్కన. నేను ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నదో ఈ ఇన్కమ్ ట్యాక్స్ దానికి వచ్చినట్టున్నదో అర్థమైతలేదే. గతంలో దళిత బంధు అనేటటువంటి స్కీమ్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రం అంతటా అందరు దళితుల అకౌంట్లలో 10 లక్షలు పడ్డాయా? పర్లే. అందరికి ఇస్తామని అనలేగా? అందరికి. అంటే మీరు ఆగాలి. మీరు మొత్తం రేవంత్ రెడ్డి నుంచి రిప్రజెంటేటివ్ లెక్క మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి? కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కామ్ గ్రేస్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్, లీగల్ సెల్ అడ్వకేట్ చైతన్య కిరణ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా. మీరు ఎట్లా? గుడ్ బాగున్నా అన్న. పార్టీకి సంబంధించిన ఏ కేసు అయినా మీరే తీసుకుంటారా? తప్పకుండా అన్న. పార్టీ కార్యకర్తల కోసము, పార్టీ కోసం ఏ కేసు అయినా కూడా తప్పకుండా చేస్తాం. యాజ్ అడ్వకేట్ గా తప్పకుండా పార్టీ కోసం చేస్తాం. మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ కదా? అవునన్నా. రీసెంట్గా సుప్రీంకోర్టులో ఎన్రోల్ అయినా, సుప్రీంకోర్టు ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే. అంటే ఇట్లా టీమ్ ఏమన్నా ఉంటుందా మీకు? ఎట్లా? బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం ఉందన్న ఒకటి. ఓకే. ఆ టీంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వికారాబాద్ ప్రాంతానికి చెందినోడిని. నాకు చుట్టూ నేను ఎక్కడైతే అవైలబుల్ ఉంటానో అట్లా రాష్ట్రం అంతటా కూడా అడ్వకేట్ సోదరులందరూ కూడా ఒక టీమ్గా అయ్యి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఇక కార్యకర్తలకు ఒక బలాన్ని ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి మా నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పెట్టడం జరిగింది బీఆర్ఎస్ లీగల్ సెల్ అని. అదేవిధంగా వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తున్నాం. ఓకే. హ్యాపీ ఉన్నారా మీరు పార్టీలో? ఎందుకు లేమన్నా బాజాబ్తా. మా పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు పబ్లిక్ కూడా అందరూ పెట్టండి. మీరు హ్యాపీగా ఉన్నారా? ఉన్నా అన్న. 100% ఉన్నా. హ్యాపీగా ఉన్నా. సంతృప్తిగా? 100% సంతృప్తిగా ఉన్నా. 100%. ఎందుకున్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు అంటున్నా? పార్టీ ఆలోచన విధానాలు, మా నాయకుల యొక్క ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పాలన ఏదైతే ఉండేనో వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆశయం నెరవేర్చడానికి వాళ్ళ సైనికునిగా, వాళ్ళ కార్యకర్తలుగా తప్పకుండా మేము పార్టీలో ఉంటాం. సంతోషంగానే ఉన్నామన్నా. మీకెందుకు అట్లా అనిపించిందన్న? రైట్. మీ నాన్నకు రావాల్సిన ఎమ్మెల్యే పదవి రాలేదు. అవును.
మీకు రావాల్సిన దక్కాల్సిన గౌరవం అంత పెద్దగా దక్కుతుందని నేను భావిస్తలేను. ఇక అది పార్టీ ఈక్వేషన్స్ ఏముండేనోనే వాస్తవంగా మీరు అన్నది వాస్తవం. ఆ. 2018లో మా నాన్న రామచంద్రరావుకు టికెట్ వచ్చేది ఉండే. సరే మా అధినాయకత్వం ఏం ఈక్వేషన్స్ లెక్కలలో చేసిందో టికెట్ అయితే దక్కలేదు. ఉమ్. కానీ అయినా కూడా పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా కూడా దానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీలో ఎప్పుడైనా ఉంటాం. పార్టీ కోసం ఏమైనా చేస్తాం. పార్టీ అంటే పార్టీ క్రమశిక్షణ అంటే మీరు ఆ లైన్లో ఉంటారా? తప్పకుండా ఉంటామే. క్రమశిక్షణతో 100% క్రమశిక్షణతోటే ఉంటాం. పక్కాగా. దాంట్లో ఏం మళ్ళీ అడుగుతున్నా, మీరు క్రమశిక్షణతో ఉన్నారా? 100% చెప్తున్నానే క్రమశిక్షణతోటే ఉంటాం. వికారాబాద్లో మీదో వర్గం మితకానందో వర్గమా కాదా? చేస్తారు కాదే, ఇద్దరిది పార్టీ వర్గమే. ఇద్దరిది బీఆర్ఎస్ పార్టీ వర్గమే. వర్గాలు లేవు. మీ టీం సపరేట్, ఆయన టీం సపరేట్ లేదు. ఇక అట్లంటే ఎట్లుంటదంటే ఇద్దరు పార్టీ ఉన్నదా లేదా? లేదు లేదు లేదు. క్లియరా? 100% లేదు. ఆనెస్ట్ గా చెప్తుర్రా? హానెస్ట్ గా చెప్తున్నానే. లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడగచ్చు కదా? 100% అడగచ్చు. రైట్. ఏ లేదు అని అంటారు, వాళ్ళకి సంబంధించిన వచ్చి మిమ్మల్ని ఎందుకు బెదిరించారు? ఇక బెదిరించరా లేదా? అవును, నడుస్తుంటే ఇక రాజకీయంలో ఇప్పుడు నేను కూడా ఆశిస్తున్నా, అది వాళ్ళకి నచ్చుతలేదు. ఇక అది వస్తారు కదా. ఇంతసేపు లేదన్నారు, ఇప్పుడు యాక్సెప్ట్ చేసిండ్రు. నేను లేదన్నది వర్గాలు లేవన్నా, నా మనసులో మాత్రం వర్గం లేదు. కార్యకర్తలు సరే వాళ్ళు ఒకరంటే నచ్చుతారు, నేనంటే నచ్చేవాళ్ళు ఉంటారు, ఆయన అంటే నచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అట్లా ఫీల్ అవుతుర్రేమో కానీ నా మనసులో అయితే వర్గము సపరేట్ వర్గం అని పెట్టుకోలేదన్న, పెట్టలేదు. రైట్. కేటీఆర్ గారికి బాగా దగ్గరనా మీరు? కార్యకర్తలు అందరి దగ్గరనే, నేను కూడా దగ్గరనే అన్నకు. అంటే ఎంత దగ్గర? అంటే ఎంత దగ్గర? ఎట్లా దగ్గర? ఆయన ఏం కాల్ ఇచ్చినా కూడా తప్పకుండా చేస్తాము. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, మేము ఒక కార్యకర్తగా ఉన్నాం. ఈరోజు బీఆర్ఎస్ లీగల్ సెల్ చాలా అవసరం ఉంది కనుక ఆయనతోటి కలిసి మూవ్ చేస్తున్నాం. ఆయన నాయకత్వంలో మేము పనిచేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం, అదే విధంగా ఉన్నాం. ఆయన అందరితో ఉన్నట్టే నాతో కూడా ఉంటారే. రైట్. ఓకే. మీరు ఎమ్మెల్యే కావాలని ఆశతోటి కోరికతోటి ఉన్నారా లేరా? అఫ్ కోర్స్ ఉన్నా, 100% ఉన్నా. అవుతారా? ఎందుకు గానే ఎమ్మెల్యే అవుతారా? ఎందుకు గాను ఎమ్మెల్యే 100% అవుతా. చైతన్య కిరణ్ ఎమ్మెల్యే అవుతాడు? ఎమ్మెల్యే క్యాండిడేట్? 100% ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇక అది ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితామా అని అంటే నా మనసుకైతే నేను అయితానే చెప్తున్నా. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎలిజిబుల్ ఉన్నారా మీరు? బాజాబ్తా ఎలిజిబులే. నేను ఒక అడ్వకేట్ ని, సుప్రీంకోర్టు అడ్వకేట్ ని. పార్టీలో జెండా కట్టల కాడికి వెళ్ళి కట్టించినటువంటి మా నాన్న ఎప్పుడైతే 2009లోనే జెండా కట్టలన్నీ కూడా కట్టించి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్పంచుకొని ఈరోజు 22 ఏళ్ల నుంచి పార్టీలోనే ఉండుకుంటూ, పార్టీ అధినాయకత్వంతో చేరువగా ఉండుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటి కాల్స్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడ్డటువంటి ఆ కుటుంబానికి మేము కూడా ఎప్పటికీ మా నాన్న కానీ నేను కానీ రేపు నా కొడుకు కూడా వాళ్ళకు లాయల్గా ఉంటారు. 100%. మేము మూడు జనరేషన్స్ కూడా వాళ్ళకి లాయల్గా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించాలని వాళ్ళు చేసినటువంటి కృషి త్యాగాలు ఎవ్వరు చేయలేరే. వాళ్ళ ఒక కారణ జన్ములు. వాళ్ళతో పాటు మేము 100% ఉంటాం. మీరు ఏదైతే అడిగినరో నేను ఎమ్మెల్యేగా ఎట్లా అవుతారు అనుకుంటున్నారని, ఆ రోజు నుంచి పార్టీలో కష్టపడుకుంటూ ఉన్నా. ఈరోజు ఒక అడ్వకేట్గా ఉన్నా. ఈరోజు పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ ఏదైతే మనం అధికారంలో లేము, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తము కార్యకర్తలందరినీ భయానికి గురి చేయాలనే కాన్సెప్ట్ తోటి బోకస్ కేసులు పెడుతున్నారు. కేవలం ఒక ఫోటో షేర్ చేస్తే, యాంటీ గవర్నమెంట్గా ఒక మాట రాస్తే, ఒక పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో ఆయన అదేదో పెద్ద నేరం చేసినట్టు పోక్సో. మరి ఇంత ఘోరం మాట్లాడతారు మీరు ఎందుకు? ఇష్టం వచ్చినట్టు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ తిడుతున్నారు కదా రేవంత్ రెడ్డిని. ఎవరిని? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆయన ఒక్కరే తిడుతున్నది కనబడుతుంది. అవే మీకు ఒక్కసారి జర చూడండి, పోయి హైదరాబాదితుల దగ్గర కొండి, ఓసారి విద్యార్థుల దగ్గర కొండి, ఓసారి అశోక్ నగర్ కొండి, ఏడికోతారు రైతుల దగ్గర కొండి, ఏ వర్గానికి పోతారో చెప్పండి. ఎవరిని బట్టి ముట్టుకున్నా కూడా అవి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా 2-3 సార్లు చెప్పిరని మీరు అంటారు చూడండి. ఆ తిట్లు ఇప్పటి వరకు ఎవరు వినలేనని తిట్లు. తెలంగాణలో ప్రేమ ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటది. అది మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలుగా మనకు తెలుసు. మనకు ఎప్పుడు కోపం వస్తుంది? ఓ పెట్టని తోపుతాం. ఈ రోజు 2.5 సంవత్సరాలైంది. ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్కటి కూడా నిరూపించలేదు కదా, ఏ ఒక్కటి కూడా కరెక్ట్ గా ఫుల్ఫిల్ కాలే కదా. మరి ఈ రోజు హైడ్రా అన్నాడు, హైడ్రా అని మూసీ సుందరీకరణ అన్నాడు. మూసీ సుందరీకరణ అనుకుంటా ఆడ ఉన్నటువంటి ఏదైతే మూసీ జన్మస్థలమైన మా ఏరియాలో వికారాబాద్లో మూసీ జన్మస్థలం దామగుండంలో మూసి పుడుతుంది. ఈసీ మూసీ వాగులు ఆడ పుడతాయి. ఆడ నేవీ రేడార్ కోసము 2 లక్షల చెట్లు పోతేవా అని ఈయన జల్దిన సంతకం చేసి ఇచ్చేసాడు. మరి దాని మీద మేము న్యాయ పోరాటం చేసినాం. అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళందరూ కూడా, ప్రజలలో అందరు కూడా ఇలా పోతే ఎట్లా, ఈరోజు మూసీ అనుకుంటూ లక్షల కోట్లు తీసుకొని ఏదో
ఏదో ఆయన బెనిఫిట్ కోసం చేస్తున్నాడు అనేది ఈజీగా అర్థమైపోయి ఇప్పుడు మూసీ అంటేనేమో ఆయన బెనిఫిట్ అంటారు, కాళేశ్వరం అయితేనేమో మీ బెనిఫిట్ కాదు. అది తెలంగాణ బెనిఫిటే, కాళేశ్వరం మా బెనిఫిట్ ఎందుకు? మూసీ మరి తెలంగాణ బెనిఫిట్, అరే హైదరాబాద్ నేను కాదంటలేను కదా, నువ్వు మూసీ సుందరీకరణ చేయి, మూసీ సుందరీకరణ చేయాలన్నది నేను వద్దని అంటలేను. ఓకే, కానీ ప్రకృతి నాశనం చేసుకుంటూ సుందరీకరణ అంటే ఏడికెళ్ళైతుంది కదా. జీవనదులు కావవి. ఏడైతే జన్మస్థలం ఉందో ఆడ పుట్టినటువంటి నదులను ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో పుట్టినటువంటి మూసీ నదిని జన్మస్థానంలోనే బొందబెట్టి ముందలికి మాత్రం నీకు ఏమో చేస్తా అని అదైతే సామెత ఉంటుంది కదా మన తెలంగాణలో, కన్నతల్లికి ఏమో పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేసి ఇచ్చిండు అన్నట్టు ఆడనేమో మూసీ నదిని సర్వనాశనం చేసుకుంటూ ముంగల మాత్రం అన్ని సుందరీకరణలు చేసుకుంటా బిల్డింగ్లు కట్టుకుంటా అవి ఎవరి మెప్పు పొందనికనో మరి ఎవరిని లాభం పొందనికనో తెలియదు కానీ ఆ చర్య అయితే చేసిండు. మేము న్యాయ పోరాటం దాంట్లో కూడా చేసినాం, మీరు చూసిండొచ్చు, మీరు కూడా అన్ని చూస్తారు కదా. ఈ అంశాలు కాసేపు పక్కన పెడదాము. నేను మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నా, అడగచ్చా? చెప్పే. రైట్, మీరు ఏం బిజినెస్ చేస్తారు? ఇంకా నాకు స్టోన్ క్రషర్ ఉంది. ఉన్నది. దాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిరా ఎప్పుడన్నా మీ ఎమ్మెల్యే గారు? ఇక పెట్టేటి ఇబ్బందులు పెట్టేటోళ్ళు పెడుతూనే ఉంటారే, మనం పార్టీలో ఉన్నాం కనుక. అయినాయా ఇబ్బందులు? అయినాయి పెడతారు. ఇక ఏముంటది, వీడు షైన్ అవుతుండు, వీడిని ఫైనాన్షియల్ గా దెబ్బతీయాలంటారు. ఈరోజు యువత రాజకీయాలకు వచ్చుడే కష్టం. నాలాంటి వాళ్ళు ఒకరు ముందుకు వస్తే తొక్కేటి శక్తులే ఎక్కువైనాయి. ఇక నా ఇన్కమ్ సోర్స్ అయిన బిజినెస్ మీదే కొడితే వీడు దెబ్బతింటాడు అనే కాన్సెప్ట్ లో కొంతమంది ప్రయత్నాలు చేసిండ్రు. అవన్నీ ఏవి సక్సెస్ కావు. ఎవరు కొంతమంది అంటే ఎవరు పేర్లు చెప్పండి? ఇక పేర్లు ఏం లేవే, అందరు చేసిండ్రు. మీరే అన్నారు, ఎమ్మెల్యే గారు అన్నారు. ఇక మళ్ళీ నేను పేరేం చెప్పుదు? చెప్పు, మీరు చెప్పరా పేరు? మీకు తెలిసింది కదా, మీరు పేరు చెప్పరా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గారు అన్నారు, ఎమ్మెల్యే అంటే ఎవరు? సరే, ఆ ఎమ్మెల్యే పేరు చెప్పండి మీరు. నాకు తెలిసి అయితే ఏ ఎమ్మెల్యే తోటి అన్నారో మీరు నాకు తెలియదు. మస్తు మంది ఎమ్మెల్యేలు, 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే అన్నారు? మీ కాన్స్టిట్యున్సీ? మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు చేసినవి వాస్తవమే, కొన్ని చేసిండ్రు. ఆయన కూడా తట్టుకోవాల్సింది, తప్పదు. సర్వైవ్ అవుతా ఉన్నారు పార్టీలో. కావాలి, అంత అవసరం ఉందంటారా ఇవన్నీ డక్కిల్ ముక్కి? నేను ఒకటే చెప్తున్నానే, నాకు ఉందా ఈ ఇబ్బందులు కనబడాయి. నేను అడుగుతుంది ఏంటంటే, ఇన్ని డక్కిల్ ముక్కలు తినుకుంటా, ఇంత ఇబ్బంది పడుకుంటా, ఆశించిన సీటు రాకున్నా కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం ఉన్నదా? నేను అదే చెప్తున్నా, ఉన్నది. ఎందుకంటే వాళ్ళంటే అభిమానం. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ అంటే అభిమానం మాత్రమేనా? పిచ్చి ఇట్లా ఏమైనా ఉందా? పక్కా పిచ్చి అనుకుని రాసుకుంటే పిచ్చి అని రాసుకోండి. బాజాబ్తా కేటీఆర్ సార్, కేసీఆర్ సార్ అంటే పిచ్చి. నా కొడుకు పేరు ఏందో తెలుసా నీకు? ఇమాన్ శ్రీరామ్ నా కొడుకు పేరు. ఆయన మీద ఎంత అభిమానం ఉంటే ఆయన కొడుకు పేరు ఆయన పేరు వచ్చేలాగా ఇమాన్ శ్రీరామ్ అని పెట్టుకున్నా. మరి దాన్ని ఏమంటారు? అరే నాకు ఒకరికి మహేష్ బాబు నచ్చుతాడు, ఒకరికి ప్రభాస్ నచ్చుతాడు, ఓరికి ఇట్లా నచ్చుతారు. నాకు కేటీఆర్ అంటే పిచ్చే. మరి ఇంత పిచ్చి ఉంటుందా? ఇక మరి ఇది అని దాని గొలుసుడు ఉండదు ఈ జీవితంలో. ఆయన అంటే పిచ్చి అంతే. ఎందుకు వచ్చారు మీరు రాజకీయాల్లోకి? ఎందుకు వచ్చారు అంటే నాకు తెలిసి మీరు సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ అటు సైడ్ ఆ రూట్ పోదాం అనుకున్న వాళ్ళు ఈ పాలిటిక్స్ వైపు ఎందుకు మరీరు? బీఆర్ఎస్లో ఎందుకు ఉన్నారు? ఇప్పుడు సివిల్స్లోకి పోవాలన్నది వాస్తవం. నేను 2012లోనే ప్రిలిమ్స్ రాసిన, ప్రిలిమ్స్ క్లియర్ అయింది, కానీ మెయిన్స్ చేయలేకపోయినా. రాజకీయాల్లో కూడా యువత ముందుకు రావట్లేదు. యువతను రాజకీయ పరంగా చైతన్యపరచాలి. నాకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. ముఖ్యంగా దేశంలో యువత ఈరోజు 65% యువత ఉన్నది. 65% యువత ఉన్నటువంటి మన దేశంలో కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ వచ్చేసి పార్లమెంట్లో యువత ఎవరైతే చూసుకుంటే 10% కన్నా తక్కువ ఉన్నది. ఒక్క పార్లమెంట్లోనే కాదు, ఏ రాష్ట్ర అసెంబ్లీలో తీసుకున్నా కూడా 10% కన్నా తక్కువ ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఎవరిదైతే ఉందంటే వాళ్ళు 65% ఉన్నటువంటి యువతదే. మన ఏజ్ గ్రూప్ వాళ్ళది యువత అంటే మీరు కూడా మనం అందరం ఒకటే. ఈ రోజు మన భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నా ఒకే ఒక కులం, అందరినీ ఏకం చేసే కులం యువ కులం. మనమంతా యువ కులం. ఈ యువత రాజకీయం అంటే వెనకేస్తుంది. ఒక డాక్టర్గా ప్రాణాలు కాపాడుతున్నాడు ఒక యువకుడు, ఒక సైన్యాధికారిగా దేశ రక్షణలో పాలు పంచుకుంటున్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక సైంటిస్ట్గా రాకెట్లను పంపుతున్నాడు. అతి క్లిష్టమైనటువంటి పరీక్ష ఏదైతే మీరు ఇందాక సివిల్స్ అన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు, యువ దశలోనే ఐఏఎస్ ఐపీఎస్ అతి క్లిష్టమైనటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా క్రాక్ చేసి ఈరోజు మన దేశ భవిష్యత్తు కోసం, ప్రజల అడ్మినిస్ట్రేషన్ కోసం, దేశం అడ్మినిస్ట్రేషన్ కోసం కలెక్టర్లుగా, ఎస్పీలుగా, రకరకాల రంగాలుగా వెళ్తున్నారు. కానీ రాజకీయాలకు వచ్చే వరకు యువతకు తలుపులు మూసేస్తున్నారు. కానీ సరే, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అయితే అంటే మీ నాన్న రాజకీయంగా ఉన్నాడు, మీ నాన్నను టిల్ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి పిలిచేంత సాన్నిహిత్యం ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు మీరు యువకులుగా రాజకీయాలకు వస్తే నడుస్తుంది. కానీ సామాన్య యువకులు డబ్బులు లేని వాళ్ళు, పరపతి లేని వాళ్ళు వాళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది? నేను సామాన్యుడినే, మా నాన్న ఆ పదవులు చేయలే.
1988 డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎంపీపీగా అయిండు. ఆ రోజు నుంచి ప్రజల కోసము పార్టీల కోసం పనిచేయడమే తప్పితే ఈ రోజు వరకు ఏది కూడా అనుకున్న స్థాయిలో పదవులు ఏవి కూడా రాలేదు. పదవులు రాలేదు కదా అని ఆలోచనతోటి పోతే కాదే, ప్రజాక్షేత్రంలో పని చేసుకుంటూ పోవాలి. అవకాశాలు వస్తాయి, రావు. మనం మాత్రం ప్రజల తరపున పొట్లాడుతూనే ఉండాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడుతూనే ఉండాలి. ప్రజా సమస్యలు తీర్చడానికి మన వంతు ప్రయత్నం ఏ విధంగా ఉంటాయి. ఈరోజు నేను ఒక అడ్వకేట్గా ఉన్నా, మా కార్యకర్తలకు కానీ సమస్యలు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో నేను దాన్ని తీర్చగలుగుతా. ఈరోజు నా లిమిట్స్లో ఉంది కనుక నేను అది చేయగలుగుతా. అట్లనే నాన్న కూడా చేసుకుంటూ వచ్చాను. రైట్. ఇందాక మాకు రామన్న అంటే కేసీఆర్ అంటే పిచ్చి అని మీరు అన్నారు కదా. అవును, యా, పిచ్చి అని అన్నదానికి నేను చెప్తున్నా, మిమ్మల్ని నిజంగానే అంటే ఇక ప్రచారం చేద్దామని ప్రచార రథం బండ్లు కూడా తయారు చేసుకున్న వాళ్ళకు టికెట్ కూడా ఇవ్వలేదు. అదే చెప్పిన కదా, 2018 జరిగింది. అది జరిగింది, చెప్పినా కదా. దాన్ని పార్టీ ఈక్వేషన్స్ ఉంటాయి, మనం అన్నిటికీ అట్లా బాధపడుకుంటూ పోతే కాదు కదా. ఇంత పెద్ద పార్టీ నడవాలన్న బాధ అవుతుంది, ఉంటది, అఫ్ కోర్స్ ఉంటది. బాధ ఉండదా? బాధ ఉండకుండా ఉంటుందా? అనుకున్నది రానప్పుడు బాధ తప్పకుండా ఉంటది కదా. బాధపడుతురు, పడ్డం ఇప్పుడు లేదు. ఆ నిమిషం పడాలి, ఇడిచిపెట్టాలి, పని చేయాలి, అంతే. పని చేస్తురా మరి ఇప్పుడు? మరి చేస్తలేమా? నువ్వే అంటివి పార్టీ ఎవరికి ఏం సమస్య వచ్చినా నువ్వే పోతున్నావు అన్నా నిలబడితివి అని నన్ను. తప్పకుండా ఈరోజు నేను ఒక అడ్వకేట్గా నా కాడ స్కోప్ ఉన్నది. వేరే స్కోప్లో ఇది మన రాజకీయాలు తెలిసినాయి, ఏడ ఎవరు చక్కగా రానియరు. ఏముంటది, వాళ్ళని పక్కకు జరిపి మనం వస్తామే అనే భూగులు చాలా మందికి ఉంటది. అట్లున్న నాయకులు ఉన్నారు కనుక నేను ఒక అడ్వకేట్గా ఈరోజు నా కర్తవ్యం, మన కేటీఆర్ అని ఏదైతే భరోసా కార్యకర్తలకు ఇస్తున్నాడో, మీకేమైనా కూడా లీగల్ బ్యాకప్ నేను ఇస్తా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదనే ఒక ధైర్యాన్ని కార్యకర్తలలో నింపుతున్నాడో, ఆ మాట నెరవేర్చుట్లో రామన్న కార్యకర్తగా, రామన్య సైనికునిగా నేను నా బాధ్యతలు నిర్వహిస్తున్నా, అంతే తప్పితే ఆడ ఏం లేదే. అంతే. రైట్. ఒకవేళ ఇప్పుడు మీరు ఆశపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కదా, అవకాశం రాకపోతే ఏంది పరిస్థితి? ఏం అవకాశాలు ఉంటారా? ఏం అవకాశాలు? అది ఏదైనా కానీ నేను అవకాశాలు చూస్తున్నా అన్నారు, ఏమిటిది? అది ఎమ్మెల్యే కావాలని ఇందాక అనుకున్నారు కదా మీరు. 100% అవుతారు. ఎందుకంటే ఈ రోజు రామన్న క్లియర్ గా చెప్తున్నాడు. నేనేమంటున్నా ఆస్పిరేషన్ ఉన్నోళ్ళు అనుకున్నట్టు జరిగితే అవు తప్పే ఉన్నదా అనుకుంటా. నేను కూడా అనుకుంటా, పెద్ద స్థాయికి పోవాలని అనుకుంటాం, మీరు కూడా అనుకుంటారు, కానీ అవి కావు కదా అంటున్నా. నేను స్థాయిని చూస్తలేనే, ప్రజల సమస్యలు తీర్చనీకే ఒక స్థానాన్ని చూస్తున్నా. ఒక పవర్ ఉంటే ఈ రోజు ఏమీ లేకుండానే నేను ఈ రోజు ఇన్ని సమస్యలు అడ్రస్ చేయగలుగుతున్నా. రేపు ఒక అధికారము, రాజ్యాంగం కల్పించినటువంటి పవర్ ఏదైతుందో అది మన చేతిలో వస్తుందా అని అడుగుతున్నా. వస్తుందనే నమ్మకం ఉన్నది. 100% ఉంది. రాకపోతే ఏంది పరిస్థితి? వచ్చినా రాకున్నా రామన్న సైనికునిగా పార్టీలో ఉంటా. ఆయన ఏం చెప్తే అది ఇంటా. ఓకే. మీకు వికారాబాద్ టికెట్ రాకపోయినా కూడా 100% ఉంటా. మీకు వికారాబాద్ 2018 మీరే అన్నారు ప్రచార రథాలు అయినా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు అన్న నేను వచ్చి మిమ్మల్ని గెలిన అనుకో, ఫస్ట్ సారి బాగానే అనిపిస్తుంది, దాని తర్వాత ఇంకోసారి గెలితే బాగానే అనిపిస్తుంది. కంటిన్యూ గెలుతా ఉంటే ఇరిటేషన్ వచ్చి మీరు మళ్ళీ నన్ను గెలుడు స్టార్ట్ చేస్తారు. అవుతుంది కదా. నా విషయంలో కాదే, నా విషయంలో ఎంతైనా గెలుకో. నీవే అన్నావుగా పిచ్చి, ఆ పిచ్చి ఉన్నందుకు కాదు. కానీ ఆయన మీద గట్టి నమ్మకం ఉన్నది. ఆయన ఏడవైనా కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తా అంటున్నాడు. జెన్జీ జనరేషన్ వస్తున్నది. ఈ రోజు ఇంకా కూడా టప్పా లీడర్లతో నడవదు. ఈ రోజు ట్వీట్ చేసే జమానా. ఈ జమానాలో ఇంకా టప్పా లీడర్లు అంటే ఎవరు కూడా జాంతానై. ఎందుకంటే యువతకు ప్రాధాన్యత లేని దగ్గర ఎక్కడ కూడా ఈరోజు 2023లో బంగ్లాదేశ్లో ఏం జరిగింది, 2024లో నేపాల్లో ఏం జరిగింది, నిన్నగాక మొన్న మన తమిళనాడులో యువత తలుచుకుంటే రాజకీయం మీద ఏమీ అవగాహన లేని వ్యక్తి, ఒక చిన్న పోస్ట్ కూడా చేయలేని వ్యక్తి రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సీఎం పదవిలో కూర్చోబెట్టిన శక్తి ఎవరంటే కేవలం యువత. ఈరోజు 25 ఏళ్ళు తృణమూల్ కాంగ్రెస్ దేశాన్ని హడలెత్తించినటువంటి ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నాడో, మమతా బెనర్జీ ఏమైతే ఉన్నారో 25 ఏళ్ళు లేలింది. ఆమెను పక్కకు పెట్టడానికి కారణం ఏందే? యువతకు ప్రాధాన్యం లేదు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు అనే ఒకే ఒక కాన్సెప్ట్ తోటి అంత పెద్ద నాయకులను కూడా పక్కకు పెట్టారు. ఈ రోజు యువతకు ప్రాధాన్యం ఇచ్చే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రామన్న ఏ మీటింగ్లకు పోయినా కూడా చెప్తున్నాడు, వచ్చే యువకులు చాలా మంది యువకులను మేము కొత్త వాళ్ళకు అవకాశాలు ఇస్తామంటున్నారు. తప్పకుండా మాలో ఆ లక్షణాలు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మేము సంసిద్ధమై. యువ చైతన్యం అని నడిపించారు కదా మీరు? నడిపించినాం కాదు, నడిపిస్తున్నాం. యువ చైతన్యం ట్రస్ట్ అని ఒకటి పెట్టినాం, నడుస్తుంది కదా. అవును, రైట్. అంటే మీరు దాంతో యువకులను చైతన్యం చేస్తూ రాజకీయాల్లోకి రప్పియడమే మీ ఎజెండా అన్న? దాంతో ఒకటేనే ఇందాకనే నేను చెప్పిన,
65% ఉన్నాం కానీ 10% కూడా రిప్రజెంటేషన్ లేదు. యువతకు కూడా ఒకటే, యువకులు అంటే కేవలం అజిటేషన్లు చేయడమే కాదు, ఎజెండాలు రూపుదిద్దే శక్తి కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఓ డాక్టర్కి ఎట్లయితే చేస్తారో అదే విధంగా పొలిటికల్ గా కూడా ఉండాలి. తెలివైన మంచి ఆలోచనలతోటి ప్రతిభావంతమైనటువంటి యువత రాజకీయాలకు వస్తేనే ఈ దేశం డెవలప్ అవుతుంది. ఒక్కటన్నా నేను ఒకటి అడుగుతా, నువ్వు కూడా చదువుకున్నాం, మనం అందరం స్కూల్లోకి పోయినాం చిన్న ఉన్నప్పుడు. 9 గంటలకు గంట కొట్టంగానే ఏమంటుంటివి? ప్లెడ్జ్ చదువుతుంటివి. ఏమని చదివినావన్నా? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఈ రోజు నీకు కొడుకో బిడ్డనే ఉంటే నువ్వు కొడుకు బిడ్డ అంట స్కూల్కో, ఈ రోజు పోయి ఆ ప్రేయర్ టైం కో ఏం చదువుతున్నారు? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. నీవు కాదు, ఈ కాన్స్టిట్యూషన్ పుట్టినప్పటి నుంచి కూడా అదే మాట అంటున్నారు. ఆ మాట మారవాలంటే ఎప్పుడు 65% ఉన్నటువంటి జనాభా ఆలోచన విధానాలతోటి నాయకుని యొక్క ఆలోచన విధానం కలిసినప్పుడే ఈ యొక్క దేశము అభివృద్ధి చెందుతుంది అన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మొత్తం యువకులే ఉన్నారా? ఏ పార్టీలు ఉన్నదని ఉంటారు? అన్ని పార్టీలలో యువకులు కొంచెం ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ ఉన్నారా? 100% ఎక్కువ ఉన్నారా? ఉన్నారు. ఓకే, యువత సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నారు అని అనుకుందాం. ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పదవులో లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు లేకపోతే ఎంపీ టికెట్లు యువకులకు వస్తాయా? ఎందుకు రావి? వస్తాయా? అరే పబ్లిక్ లో చెప్తున్నాడు కదా. వస్తాయా? వస్తాయి. ఇస్తారు. సర్వేల ఆధారంగా యువతకు తప్పకుండా ఇస్తే ఇక్కడ పార్టీకి బెనిఫిట్ అవుతుంది. పబ్లిక్ యువకుడు కదా పార్టీ యువకుడు అంటే ఇక లంగలకు కూడా ఇస్తారా ఏంది? ఎవరైతే పబ్లిక్ కోసం పని చేస్తారో వాళ్ళకి ఇస్తారు కదా, పక్కా ఇస్తారు. 100% ఇస్తారు. ఆ యువకులలో మీ పేరు ఉంటుందా మరి? ఉంటదని ఆశిస్తున్నాం. పని చేసినట్టు పక్కా 100% ఉంటదని. మీకు ఇవ్వకుండా మళ్ళా మెతుకానందుకు చాయనతోనే పని చేయి అని అన్నారు. ఆయన కిందనే 100% చేస్తేనే. గత రెండు టర్మ్లు చేయలేదా? నేను కాంగ్రెస్ వ్యతిరేక ఫ్యామిలీలో పుట్టిన. మా తాత నుంచి చూసుకుంటే కేవలం ఓటు కూడా వేయం కాంగ్రెస్ కు. అట్లాంటి ఫ్యామిలీలో పుట్టినోన్ని తప్పకుండా మా పార్టీకి చెందిన ఆయన ఆనంద్, తప్పకుండా ఆయనకు ఆనందానికి తప్పకుండా 2 సార్లు వేసినాం. మళ్ళీ కూడా పార్టీ ఆయననే కరెక్ట్ అనుకుంటే చేస్తాం. పార్టీ నిర్ణయాన్ని కాదనలేం కదా. ఎదురు తిరుగుడు పని చేస్తున్నది, కష్టపడుతున్నాం పార్టీ కోసం. ఎప్పుడైనా కూడా పార్టీకి ఏ ఈక్వేషన్లు ఏం కరెక్ట్ అనిపిస్తే అది. నేను కూడా ఒక ఆస్పిరెంట్, కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కు ఉన్నది, బాజాబ్తా నేను కూడా అడుగుతా. రేపు పొద్దున డీలిమిటేషన్ అంటున్నారు, డీలిమిటేషన్ జరిగినా జరగకుండా నాకు టికెట్ వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే వికారాబాద్ లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పును నేనే అయిదాం అనుకుంటున్నా, అంతే. ఏం చేస్తారు ఒకవేళ ధనవాన్ని మీకు టికెట్ ఇచ్చారు అనుకోండి, ఎందుకు ఓటేయాలా ప్రజలు? మీకు ఎందుకు ఓటేయాలన్నా? మంచి క్వశ్చనే, చాలా మంచి క్వశ్చన్. ఇప్పటి వరకు నాకు ఏడు అవకాశం దొరకలేదు ప్రజలకు చెప్పనీకే. ఈరోజు వికారాబాదు ప్రాంతము హైదరాబాద్ కి చాలా చేరువలో ఉన్నటువంటి ప్రాంతం. హైదరాబాద్ అంటే మన రాష్ట్ర రాజధాని, దేశానికి 2వ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్. మరి ఆ వికారాబాద్ లో మీరు రోజు చూసినట్టయితే, నేను చూస్తా, నేను ఒక యువకుడిని, చదువుకున్న అదే ఏరియాలో పుట్టినోని, నా మాతృభూమి, నాకు అన్ని తెలుసు కనుక. ఈ రోజు కనీసం రోడ్లు కూడా లేవాడ. ఒక యూత్ ఎవరైతే ఉన్నారో ఆడ మొత్తం వికారాబాద్ అంటేనే విద్యకు నిలయం. వికారాబాద్ కావా లాకో మరిజొంక దవా అనేది ఒకటి ఆచరణలో నడుస్తుంది. కానీ ఎప్పటి నుంచో మరి చెన్నారెడ్డి గారు స్థాపించినటువంటి ఎస్ఏపి కాలేజ్ అని అక్కడ ఉంది. అక్కడ చాలా మంది విద్యావంతులు ఉన్నారు. అక్కడ తప్పకుండా విద్యార్థులందరూ కూడా ఉపాధి కోసం అనుకోండి, లేక మన లైఫ్ స్టైల్ కోసం అనుకోండి, హైదరాబాద్కు రోజు వచ్చిపోయే వాళ్ళు కొన్ని వేలలో ఉన్నారు. వాళ్లకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే, ఎందుకంటే నేను ఒకటే, యువ చైతన్యం ట్రస్ట్ అన్నారు కదా, యువ చైతన్యం ట్రస్ట్లో నేను ముఖ్యంగా మాట్లాడేది యువతతో ఒకటే, మనం ఎప్పటికీ జాబ్ సీకర్స్గా ఉండొద్దు, జాబ్ గివర్స్గా మారాలి. ఉద్యోగాలు కల్పించే శక్తిగా మనం మారాలి. ఇవన్నీ కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తుంటారు. ఆయన ఏదైతే ఐటీ దిగ్గజాలను మన రాష్ట్రానికి తీసుకొచ్చిరో, గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, అమెజాన్, గూగుల్, ఫాల్కాన్ ఇట్లాంటి కంపెనీస్ అన్నిటిని కూడా మన హైదరాబాద్కి 1000 కోట్ల పెట్టుబడులతో తీసుకొచ్చిండు. ఉపాధి కల్పించుకుంటూనే ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి యువత, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగినటువంటి యువత కోసం పనిచేసే విధంగా వాళ్ళకు సపోర్టివ్గా ఉండేటట్టు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, సరే ప్రపంచం పక్కకు పెడితే మన దేశంలో మొట్టమొదటి ఇంక్యుబేషన్ హబ్, వి హబ్ కానీ, టీ హబ్ కానీ, ఇవన్నీ కూడా పెట్టింది రామన్ ఒక్కడే. ఆయన ఆలోచన విధానం ఏంది? ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. నేను ఆయన సైనికునిగా ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళతోటి ఇండస్ట్రీస్ జోన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టించి, అయినాక అక్కడ టూరిజం ఉన్నది, అక్కడ ఒకటి నేషనల్, ఎక్కడ చూసినా 5 కిలోమీటర్ల రేడియస్ ఉంటే ఒక నేషనల్ ఫారెస్ట్, నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్గా చేయొచ్చు. మరి ఎక్కడ చూసినా 8 నుంచి 11 కిలోమీటర్ల రేడియస్ తోటి మా తాన అడవులు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి ప్రకృతిని మీరు చూస్తారు అనంతగిరి అడవులలో. దాన్ని ఒక నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్గా చేస్తే డైరెక్ట్గా ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్.
ఇండైరెక్ట్గా ఒక 20,000 మందికి ఎంప్లాయ్మెంట్. ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఆలోచనలు తీసుకొస్తాం. నేనేమైతే అన్నానో అతి చేరువలో ఉంది వికారాబాద్ అని, కనెక్టివిటీ సక్కలేదు, ఒక్క రోడ్డు సక్కలేదు, నడుములు ఇరుగుతాయి వికారాబాద్ వచ్చిపోతే. ఎందుకు? ఆడ డెవలప్మెంట్ అనేది నోచుకోలేకపోయినాం. ఎందుకంటే కర్ణాటక 10 ఏళ్ళ అధికారంలో ఉంది మీ పార్టీ కదా, ఉన్నది కాదనలేదు. అప్పుడు చేయలేదా మరి? చేయలేదా అంటే చేసిండ్రు, చేసేటికాడికి చేసిండ్రు. ఇప్పుడు మీరు అన్నారు మీరేం చేయగలుగుతారని, నాకు ఇది అనిపించింది, ఆయనకి ఏది అనిపించింది అది చేసిండు. మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తానని అంటారు. చేయాలి కదే. మేము కర్ణాటక బార్డర్కి దగ్గరలో ఉన్నాం, మాది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. నీళ్ళు ఈ రోజు కూడా నువ్వు గుంతదోవు బాయి దోవు నీళ్ళు ఇచ్చినాయి, ప్రకృతి మాకు అన్ని ఇచ్చింది. కానీ నాయకులు సక్కలేక, ఎందుకంటే మేము ఏ రోజు నుంచో అంటారు. అంతేనా మీరు? నేను ఎవ్వరి గురించి అంటలే, వికారాబాద్ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి చెప్తున్నటువంటి చరిత్ర ఇది. ఈ రోజు వికారాబాద్ పుట్టినప్పటి నుంచి అందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి పాలించడం లేదు తప్పితే ఆ ఏరియాలకు వెళ్ళి వచ్చినోడు ఎవరు కూడా నాయకత్వము చూపించలేదు. ఇక ఏమన్నా చేసినట్టుంటే డెవలప్మెంట్స్ అవో ఇవో వచ్చినాయి, కానీ రోడ్లు కానివ్వండి, ఒక కాలేజీలు లేవు, ఏం లేవు. ఇప్పుడు చూసుకుంటే కూడా మెడికల్ కాలేజు, డిగ్రీ కాలేజీలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. ఈ నీళ్ళ సమస్యలు కూడా ఈరోజు మా దగ్గర బ్రహ్మాండంగా కెనాల్ సిస్టమ్ చేస్తే ప్రతి ఎకరకు నీళ్ళు పోయే అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని పట్టించుకుంటే నాదులే లేదు. ఆ దానికోసమే కదా ఈరోజు వికారాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నది. సరే అన్న, అంటే మీరు ఏం చేస్తారో చెప్తా ఉన్నారు కదా, ఇంకేం చేయగలుగుతారు? ఒకవేళ అవకాశం వచ్చి ప్రజలు మీకు ఓటేయాలి అని అంటే వికారాబాద్కి ఏం చేయగలుగుతారు? ఏమైనా చేయగలుగుతామే. మా అన్న కేటీఆర్ అన్న నాయకత్వంలో ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి ఒక ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, ఒక 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి వ్యక్తి. మొత్తం డెవలప్మెంట్ మనం అందరం చూసుకుంటాం. ఈరోజు ఏదైనా డెవలప్మెంట్ తెలంగాణలో, అరే కొత్తగా వచ్చినప్పుడు తెలంగాణకు వస్తే, అరే ఇది ఇంద్రాబాయి, నేను హైదరాబాద్లోనే ఉన్నానా, దుబాయ్లో ఉన్నానా, ఏంది ఈ డెవలప్మెంట్, ఈ స్ట్రక్చర్ ఏంది, ఎస్ఆర్డిపి ఫ్లైఓవర్స్ ఏంది, అండర్ గ్రౌండ్స్ ఏంటి, ఇవన్నీ అంటారంటే కేవలం ఆయన ఒక ఆలోచన విధానం. అప్పులు కూడా ఉన్నాయి. అప్పులు బాగా చెప్తుంటే నువ్వు ఈరోజు స్టూడియో పెట్టినావు, అప్పు తీసుకోకుండా పెట్టినావా? కారు కొంటావు, అప్పు తీసుకోకుండానే కారు కొంటావా? అట్లంటే ఎట్లయితుంది? ప్రభుత్వాన్ని నడపాలి. కాళేశ్వరం కట్టిర్రు, ప్రతి ఇంటికి నల్లాతోటి నీళ్ళు ఇచ్చిండు, డెవలప్మెంట్ అయినాయి. ఏమంటారు, దళిత బంధు తీసుకోండి. అప్పు చేసి పప్పు కూడా తినాల్సిన అవసరం ఉందా తెలంగాణ ప్రజలకి? మరి నువ్వు అప్పు చేసి కారు ఉన్నదా? అవే నీకు ఉన్నదా? ఉంది. ఉంటే మరి కారు లోన్ తీసుకున్నావా? తీసుకున్నా. మరి లోన్ తీసుకొని కారు ఎందుకే నీకు? తప్పక అంతే. రాష్ట్రాన్ని నడపాలన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం బాజాప్తా అప్పు చేయాల్సిందే. నడుస్తుంది అట్లే, ప్రపంచం అంతా నడుస్తున్నట్టు మనది నడుస్తున్నది. దాదేదో పెద్ద తప్పు చేసినట్టు చేస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే పనిలో చేయండి. మిమ్మల్ని అప్పు చేయొద్దన్నారా? ఎవరైనా అప్పు చేయకుండా మీరు ఢిల్లీకి పోతే చెప్పులు చూసి అపాయింట్మెంట్ ఇస్తలేరని అంటారు కదా. ఆ విధంగా ఇంకొకటి మీరు ఏదైతే అడిగారో ఎమ్మెల్యే అయితే ఏంటిది అనే దాంట్లో పోతే, ఈరోజు రామన్న 10 ఏళ్ల పాలన చూసుకుంటే, ఆయన ఆలోచన విధానం కానివ్వండి, అవన్నీ కూడా చూసుకుంటే, కేసీఆర్ గారు ఫాదర్ ఆఫ్ తెలంగాణ, రామన్న ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ప్రతి సమస్య మీద ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రామన్న కూడా ప్రజల కోసం ప్రతి సమస్య మీద హెచ్సియు భూములు అది తీసుకోండి, లగచర్ల ఇష్యూ తీసుకోండి, దామగుండం నేవీ అది తీసుకోండి, విద్యార్థుల సమస్యల మీద తీసుకోండి, రైతుల సమస్యల మీద తీసుకోండి, ఏ సమస్య ఉన్నా కూడా తక్కువ చేరుతున్న వ్యక్తి రామన్న ఒక్కడే. పబ్లిక్ తరపున వాయిస్ వినిపిస్తున్నది రామన్న ఒక్కడే. ఆయన ఒక మాట అంటాడు, పాజిటివ్గా ఒక మాట అన్నాడు, ఈ రోజు మేము 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, ఓడిపోయినామంటే నేను బాధపడతలేను, ప్రతిపక్ష నేతగా నా యొక్క రోల్ ఏమిటిది అని పబ్లిక్ నన్ను ప్రతిపక్ష నేతగా చూడాలనుకుంటున్నారు, ప్రజల సమస్యల మీద ఇంకా అవగాహన తెచ్చుకోవాలనుకుంటున్నారు, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం నాకు ఇచ్చిండ్రు అనుకొని పాజిటివ్గా ఆయన ఈరోజు ప్రజల కోసం పోతున్నారు. అనవసరంగా ఉట్టిగా ఏదో తప్పుడు మాటలు మాట్లాడేసి ఆయనని కించపరచాలని చూస్తున్నారు తప్పితే ఆయన నిస్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు, ఆలోచనతోటి చేస్తున్నాడు. ఆయన తెలంగాణలోనే కాదే. మీరు అంటే మీరు దగ్గరగానే ఉన్నారు, కలిసే ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నా, కేటీఆర్కు బాగా అహంకారం అని అంటారు బయట. తప్పే, చాలా తప్పు. ఆయనంత హ్యుమానిటేరియన్ కలిగినటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మేము చూడలేదు. చాలా సౌమ్యుడు. ప్రతి సమస్య మీద, అరే అన్న నీకు సొంతం అన్నదమ్ములు ఫోన్ చేస్తే బిజీ ఉంటే ఫోన్ లేపవు. ఈరోజు ఇప్పుడు నువ్వు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నావు, ఏదైనా సమస్య వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ లేపవు. సరే పట్టును దోస్తు ఫోన్ లేపి నాకు ఇట్లా సమస్య ఉన్నది క్రాంతన్న అంటే సరే అంటావు, చేసేటికాడికి చేస్తా అని పెట్టేస్తావు, ఆయనక ఫోనే లేపు. మరి ఒక చిన్న ట్వీట్ తోటే రెస్పాండ్ అయ్యే రామన్నని ఎన్ని చూడలేమే, ఎన్ని ఆపరేషన్లు, ఎంతమందిని చదివిపిస్తున్నాడు, ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ రామన్న ఎన్ని చేస్తాడు. హైదరాబాద్లోకి ఒక భరోసాగా నిలిచిండు. అరే ఆయన ఎంత సౌమ్యుడు అనేది మీకు తెలియదు. సో ఆయన
చూడ్డానికి అట్లా అహంకారంగా అనిపిస్తారని కొంతమంది అనడమే తప్పితే మాకైతే ఎప్పుడు కూడా ఆయన అహంకారం చూడలేదు, అసలు ఉండదు. అస్సలు లేదు. ఉమ్. ఆయన అంత సౌమ్యుని నేను ఇప్పటి వరకు చూడలేదు, చూడబోరు కూడా. ఇంకొకటి చెప్తానే, రామన్నను ఊరికే టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అరే బై, ఆయనతో టాలెంట్ ఉన్నది, ఆయనతో ఆలోచన చేసే విజన్ ఉన్నది, ప్రజల తరపున కొట్లాడే శక్తి ఉన్నది, ఎప్పుడు ఎక్కడ ఏం అవసరమో అది డెవలప్మెంట్ చేసే ఆలోచనతోటి ముందుకు పోతాడు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ లోనే కాదు, ప్రపంచంలో ఏడిపోయినా కూడా రామన్న నెంబర్ 1 ఉంటాడు. ఆయన ఒక వెల్ సెటిల్డ్ కుటుంబంలో పుట్టిండు, యుఎస్ లో జాబ్ చేసుకుంటున్నాడు. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నది, నాకు అక్కడ అన్యాయం జరుగుతున్నది నా రాష్ట్రానికి అని ఉద్యోగాలన్నీ జాడిచ్చిదన్నీ ఇడికి వచ్చిండు, ఉద్యమం చేసి సిరిసిల్ల ప్రాంతం నుంచి, సిరిసిల్లాలో రామన్న కన్నా ముందు ఎన్ని ఆత్మహత్యలు జరిగినాయి, తర్వాత సిరిసిల్లని చూడండి. అంటారు కదా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని. బిఫోర్ రామన్న చూడండి, ఆఫ్టర్ రామన్న చూడండి, డెవలప్మెంట్ ఆనే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి బిఫోర్ చూడండి, తర్వాత చూడండి. ఎందుకే ఉట్టిగా ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్. బురదేం కాదు అంటే అది అయితే ఉన్నది, మరి ఆ మరకు ఉన్నది, మరి అది వాస్తవమా కాదా అన్నది దగ్గర తిరిగేటోళ్ళని అడిగితే తెలుస్తుంది అన్న. కాదనే చెప్తున్నా కదండి, దగ్గర తిరిగేటోళ్ళకి అడగాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా రామన్న ఎంత మంచోడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రేపు అందుకే కదండి ఉట్టినే అంటామా ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అని. ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ పక్కా. అండ్ మీ వరకు వస్తే మీకు మాట ఇచ్చిర్రా? మరి మీరు ఇంత ప్రైజ్ చేస్తారు కదా, కేటీ రామారావు గారు మీకు మాట ఇచ్చిండ్రా? ఇది మీకు ప్రైజ్ చేసినట్టు కొడుతుందేమో, నాకైతే అది గుండెల నుంచి వచ్చేస్తున్నది అంతే. మాట ఇచ్చుడు ఏముంటది, మాట పని చేసుకుంటూ పోతున్నాం, అట్లేముండదు. మాట ఇచ్చుళ్ళు ఇవన్నీ ఏముండయి, పని చేసుకుంటూ పోతున్నాం. పార్టీకి ఏది అవసరమో అది చేసుకుంటూ పోతున్నాం. ట్రస్ట్ కూడా ఉన్నట్టుంది మీకు? ఉందన్న, యువ చైతన్యం ట్రస్ట్. ఓకే, అంటే ఎట్లా సిఎస్ఆర్ ఫండ్స్ వెళ్ళేసి మీ బిజినెస్లో వచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ వెళ్ళేసి చార్ట్ చేస్తారు ఎట్లా? ₹1 చూపి ఈ రోజు నా ట్రస్ట్ డీడ్లనే క్లియర్గా రాసినాం, ₹1 కూడా థర్డ్ పార్టీ డొనేషన్స్ తీసుకోమని. అందులో ఉన్న ప్రతి రూపాయి, అందులో నుంచి ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి, ఏవైతే ఇప్పుడు విద్యార్థుల కోసం ఫీజుల కోసం కానీ, పెళ్లిళ్ళ కోసం గరీబుల పెళ్లిళ్ళు కానీ, మొన్న వాటర్ సప్లై కోసం కానీ, ఇవన్నీ కూడా ఇచ్చినవన్నీ కూడా మా సొంత పైసలు, నా సంపాదన, మా నాన్న సంపాదన నుంచి వచ్చిన పైసలు మాత్రమే ఆ ట్రస్ట్లో నుంచి ఖర్చు పెడతాం. ఎవరి పైసలు ఖర్చు పెట్టని, ఇంకా ఎవరి పైసల మీదో మనదేందే పెత్తనం. నా ట్రస్ట్ నా సొంతం, మా సొంత పైసలతోటే నేను సేవ చేస్తాను. మీరు పంచే ప్రతి రూపాయి, మీరు ఇచ్చే ప్రతి రూపాయి అది మీ కష్టమే. అంతే అంతే అంతే. ఎంత ఉంటుంది మీ ఆస్తి? ఏమిటికి? ఎమ్మెల్యే కావాలి కదా. ఏమిటికే? ఎమ్మెల్యే కావాలి కదా. సరిపోయేట అంత ఉంటుంది, ఎమ్మెల్యేకి సరిపోయేట ఎంత ఉంది అంటున్నా. ఎంత ఖర్చు పెడతారు? ఆస్తుంటే అంత ఖర్చు పెడతారు, బెటర్ కదా. ఎందుకు ఖర్చు పెడితే ప్రజల మీద నమ్మకం ఉన్నది, ప్రజలు గెలిపిస్తారు, పార్టీ టికెట్ వస్తే చాలు. ప్రాక్టికల్ గా ఉందాం, ప్రాక్టికల్ గా మాట్లాడదాం. ఓకే, ఇది అవుట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ లేదు, కెమెరాలు లేవు అని అంటే మీరు ఇట్లా మాట్లాడుంటారు. నేను ఎప్పుడైనా అదే మాట్లాడతా, నిద్రలకి లేపినా ఇదే మాట్లాడతా. మీ కెమెరాలు పెట్టకపో, ఉన్నది మాట్లాడు. ఖర్చు కావా? పైసలు ఖర్చు అవుతాయి కదా రాజకీయాలలో. నీతకు వచ్చిన నువ్వు ఇంటర్వ్యూ కోసం పిలిచినావు, నీతకు రావాలంటే ఖర్చు కానీ అవుతుందా? అవుతుందిగా. లేదు మీరు నాతకు రావాలన్నా కూడా ఖర్చు అవుతుందిగా. ఇక అంతే, రాజకీయాల్లో కూడా ఏదైనా సాధించాలి, ఏమైనా కావాలన్నా మినిమం ఖర్చులు ఉంటాయి, నడుస్తాయి. భూమి పుట్టినప్పటి నుంచి ఎట్లయితున్నదో నాకు చైతన్యం కూడా గదే ఉంటది. ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు మీరు? ఏమిటికి? ఎంత పడితే అంత పెడతామే. ఎంతైనా పెట్టుకుంటాం. ఎంతైనా 100 అయితే పెట్టుకుంటారా? ఏమిటికి? 100 కోట్లు ఏమన్నా అవుతాయి? అవే 100 కోట్లు అంటే 100 అయితే పెట్టుకుంటారా? 100 అంటే ₹100 ఎంతైనా కూడా పెట్టుకుంటాం. అది రాజకీయంలో అసలు ఈ ఖర్చుల గురించి పైసల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ గడ్డం ప్రసాద్ లాంటి వాళ్ళని తట్టుకొని మీరు అక్కడ నెగ్గాలి అని అంటే మాత్రం ఖర్చు కావాల్సిందే కదా. రూపాయి పెట్టకుండా గెలుస్తా. రూపాయి పెట్టకుండా గెలుస్తా. ₹1 పెట్టకుండా గెలుస్తా. ఇవన్నీ ప్రాక్టికల్ గా వర్కౌట్ కావన్నా 100% అయితే. ఎందుకంటే వికారాబాద్ ప్రజల గురించి మీకు తెలియదు పెద్దగా. నేనేమంటున్నంటే, వాళ్ళు ఒక్కసారి కొత్త నాయకత్వం కోరుకుంటున్నారంటే ఎంత టీస్మార్క్ అన్నైనా పక్కకు పెట్టిరంటే పక్కకే పెడతారు. ఆ కొత్త నాయకత్వం మీరు ఎందుకుంటారు? మరి నేను ఆశిస్తున్నా, నేనే అయితే అనేది కన్ఫర్మ్. నా నమ్మకం నాకున్నది, నా జీల్ నాకు చెప్తున్నది, నా వీలు నాకు చెప్తున్నది ఏమని, నేనే ఉంటాను అన్ని అనుకున్నట్టు కావు కదా. నేను మొదటి నుంచి గదే చెప్తున్నా. అనుకున్నట్టు అయితేనే ఎమ్మెల్యే అవుతా, కాకపోతే పార్టీ కార్యకర్తగా పనిచేస్తా. నా అధిష్టానం మీద నాకు నమ్మకం, నా రామన్న మీద, కేసీఆర్ గారి మీద నమ్మకం ఉన్నది, పని చేసుకుంటూ పోతా. పక్క ఎమ్మెల్యే అవుతా అంటారు. మరి ఇంకెన్నిసార్లు చెప్పుదునే, పార్టీ తరపున తప్పకుండా నేను ఆశిస్తున్నా. వాళ్ళకి కరెక్ట్ అనిపించి నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నిలబడతా. అండ్ మీరు వృత్తిరీత్యా అడ్వకసీలో ఉన్నారు కదా. అవునే. నేను కొన్ని అడ్వకసీ మీద అడుగుతా, కొన్ని ప్రశ్నలు చెప్పండి. అడ్వకసీ మిస్యూజ్ అవుతుందా, అయితలేదా? ఏడనిపించింది మీకు అడ్వకసీ మిస్యూజ్ అవుతున్నట్టు? అవుతుందా? అయితలేదు. పక్కానా? పక్కా. కొంతమంది అంటే చట్టం మిస్యూజ్ అవుతుంది, పవర్ మిస్యూజ్ చేస్తారు.
ఇది అడుగుండి చెప్తా. ఇప్పుడు నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉన్నది. చెప్పి మీ అంటే అడుగుతా ఉంటాం కొంతమంది అడ్వకేట్లను, మిమ్మల్ని కూడా అడుగుతా. ఇప్పుడు మీతో వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ధన కొట్టుకున్నారు అనుకోండి, దయచేసి ఏమనుకోకరు మీరు, కొట్టుకురు, అందులోకి ఎవరికో ఒకరికి ఇంజూరీ అయింది, బాగా ఇంజూరీ అయింది. ఇంజూరీ అయినా మీ కాడికి వచ్చిండు, ఈయన నా కాడికి వచ్చిండు, ఎవరైతే ఇబ్బంది పెట్టి. ఓకే, ఇప్పుడు ఈయనకు కూడా నేను సర్వీస్ ఇవ్వాలన్నా? ఎందుకు? అడ్వకేసీ అంటే ఓన్లీ అంటే మంచికైనా చెడుకైనా ఇవ్వాలి, ఏమిటికైనా ఇవ్వాల్సిందే. రిప్రజెంటేషన్. అడ్వకేసీ అంటే ఏముంటుంది, ఆయన తరపున నువ్వు కోర్టులో వాదిస్తావు ఏమని. న్యాయం కోసం. ఈయన పొడవనే లేడు, గిచ్చనే లేడు, గిల్లనే లేడు. నిజంగా పొడవనట్టుంటే గిచ్చనట్టుంటే నిజం చెప్పు, అబద్ధాలు అయితే చెప్పకు. అబద్ధాలు చెప్పి చాలా కేసెస్ ఉన్నాయి కదా, చాలా కేసెస్ ఎట్లా రన్ అయితే అంటే, ఇప్పుడు మర్డర్ ఇష్యూ ఉంది అనుకోండి అన్న, ఈ ఓపెన్ చూస్తున్నా, ఇదంతా పక్కన పెడితే ఓ మర్డర్ కేసులో మర్డర్ చేసిన ఆయన ఉంటాడు, బాధితుడు ఉంటాడు కదా. ఇప్పుడు మర్డర్ చేసిన ఆయన కూడా అడ్వకేట్ ఉంటాడు. తప్పు చేసాడు కదా, ఈయన తప్పు చేసిన ఒప్పుకుంటాడు, దాంట్లో తప్పేమన్నా. ఈయనకు బెయిల్ తెచ్చుడు ఈ కథ. బెయిల్ అనేది ప్రతి ఒక్కని హక్కే. మర్డర్ చేసినా కూడా 90 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది. ప్రతి పౌరుని యొక్క హక్కు అది. తెచ్చుకోవచ్చు, అట్లా తెచ్చుకోవచ్చు. రైట్. ఓకే, ఇప్పుడు అంటే ఒక చిన్న కేసు, నార్మల్ కేసు, ఇది కోర్టుకులా పోయినప్పుడు దబదబ కూడా పని అయిపోతుంది. కానీ అడ్వకేట్లు కావాలని డీలే చేసి క్లయింట్ దగ్గర డబ్బులు గుంజేందుకు కొంత ప్రయత్నాలు చేస్తారని బయట వినికిడి. నేను అట్లా కాదు, నా చుట్టూ వాళ్ళు అట్లా కాదు. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. మీద ఉన్నదా ఇట్లా? లేదని అంటున్నా. అట్లా ఎప్పటికీ ఉండదు. న్యాయం మీద నమ్మకం ఉన్నది, చట్టాల మీద నమ్మకం ఉన్నది. ఒక న్యాయ పోరాటం మాత్రమే అడ్వకేట్ చేస్తాడు తప్పితే ఎప్పుడు కూడా అన్యాయం చేయరండి. ఎందుకంటే ఆయన బాధ్యత గల పోస్ట్లో వండుకుంటూ అట్లాంటి పని ఎవరు కూడా చేయరు. వాళ్ళు ఒక ఓత్ తీసుకుంటారు, ప్రతి అడ్వకేట్ కూడా ఒక ఓత్ తీసుకుంటారు. ఆ అనుగుణంగానే న్యాయం కోసమే కష్టపడతారు. అడ్వకేట్లకు చిన్న చిన్న పేమెంట్లు వస్తే, లేకపోతే చిన్నగానే ఉంటే, చాలామంది అడ్వకేట్లు కాస్ట్లీ ఎందుకు మారుతున్నారు, కాస్ట్లీ అడ్వకేట్లుగా ఎందుకు రూపాంతరం చెందుతారు అంటే ఏం చెప్తారు దీనికి? కాస్ట్లీ ఏముంటుంది దాంట్లో, కాస్ట్లీ ఇవన్నీ ఏమి ఉండవు. దాన్ని బట్టి క్లయింట్ని బట్టి ఫీజు ఉంటుంది. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు అన్నట్టు. ముఖం చూసి బొట్టు పెడతారు, మరి పెట్టకుంటే ఎట్లయితే అదేనా? గ్రాంతస్తు ఒక లెక్క ఉంటుంది, సమస్య మీద కూడా ఉంటుంది కదా. ఇప్పుడు హాస్పిటల్కి పోతావు, అన్నిటికీ పారాసిటమాల్ వేయవుగా. సరిది వచ్చినా దగ్గు వచ్చినా అన్నిటికీ పారాసిటమాల్ వేసుకుంటావా? సమస్య అయితే ఒకటే కదా. సమస్య ఒకటే. సరే మరి నీకేమైనా కూడా పారాసిటమాల్ జ్వరం వచ్చినా, లేకపోతే నాకు జ్వరం వచ్చినా, ఎవరికి జ్వరం వచ్చినా కూడా గదే పారాసిటమాల్ వేసుకోవాలి కదా. జ్వరానికి పారాసిటమాల్ వేసుకుంటావు, సర్దీకి సిట్రిజన్ వేసుకుంటావు, దగ్గుకు టస్క్ వేసుకుంటావు. ఫరక్ ఉన్నది కదా. అడ్వకేట్లో కూడా వచ్చినటువంటి సమస్య ఆధారంగా దాని ఎక్స్పెన్సెస్. సమస్య ఒకటే సమస్య అయ్యి, ఇప్పుడు ఒకటే సమస్య ఉంది, నాకు బాయ్సాప్కి ఒకటే సమస్య ఉన్నది. ఇప్పుడు నా దగ్గర ఒక లెక్క, ఆయన దగ్గర ఒక లెక్క తీసుకుంటారు. అట్లా ఎప్పుడు ఉండదు. అట్లా సమస్యను బట్టి తీసుకుంటారు. అట్లా ఎప్పుడు ఉండదు, సమస్యను అనుగుణంగా తీసుకుంటారు. మీరు హైయెస్ట్ వాదించిన కేసు వాల్యూ ఎంత? అది ఏమవసరం, జస్ట్ నాకు తెలుసుకోవాలి కోసం. మీరు కూడా ఎల్ఎల్బి చేసిరుగా, నాకు క్యూరియస్ కోసం. నేను ప్రాక్టీస్ చేయలేదు, మీరంటే ప్రాక్టీస్లో ఉన్నారు కదా. ప్రాక్టీస్లో నడుస్తున్నాయి. ఇంకేవి కూడా సెటిల్మెంట్లు కాలేవు. సెటిల్ అయినాక నీకే ఫోన్ చేసి చెప్తాను. ఇంకా కాలేదా? కాలేవు. అదే కాలేదే, అయినాక చెప్తా, నీకు ఫోన్ చేసి చెప్తా. ఎంత సంపాదిస్తారా నికరంగా మీరు అడ్వకసీ నుంచి? ఓన్లీ అడ్వకసీ, అది వ్యాపారాలు పక్కన పెట్టి. నేను ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నదో, ఈ ఇన్కమ్ ట్యాక్స్ వల్ల దానికి వచ్చినట్టున్నదో అర్థమైతలేదే. ప్రజా సమస్యల మీద ప్రజల తరపున మనం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ పైసలు ఇవన్నీ పెద్ద లెక్కలకు రావన్నా. ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఖర్చులకు మనం కూడా భూమి మీద పుట్టినప్పుడు అందరితో సమానంగా ఉండాలి కనుక ఇచ్చుకున్నోళ్ళు పుచ్చుకున్నోళ్ళు ఇవన్నీ నడుస్తుంటాయి. ఒకటి న్యాయపరమైనటువంటి న్యాయ వృత్తిలో ఉన్నాం కనుక ప్రజల తరపున మనకు వచ్చినటువంటి క్లయింట్ తరపున న్యాయ పోరాటం చేయడం మన బాధ్యత. డాక్టర్గా ప్రాణాలు ఎట్లా కాపాడుతాడో అడ్వకేట్ కూడా డాక్టర్ కన్నా ఏమీ తక్కువ కాకుండా ఆయన మానసికంగా ఇబ్బంది లేకుండా ఆయనకు వచ్చినటువంటి సమస్యను న్యాయబద్ధంగా కొట్లాడి ఆయన సమస్యను క్లియర్ చేస్తారు. ఓపెన్గా చెప్పండి, అంటే ఒక అడ్వకేట్గా చెప్పండి. అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాదా, లేకపోతే కేటీఆర్ అంటే ఒక పిచ్ ఉన్నటువంటి అభిమాని గాను, ఇట్లా కాకుండా సరే కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? ఈ విషయము నన్నే కాదు, మీరు నన్ను అడుగుతారు కనుక చెప్తున్నా. బాజాప్తా కేసీఆర్ గారి పాలనే బాగున్నది. రేవంత్ రెడ్డిది అదొక పాలన కాదు, అదొక నీచం నీచం నీచం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అయినా నేను మిమ్మల్ని ప్రశ్న అడుగు, నా తప్పు ఎందుకే? నేను మీరు అడ్వకేట్గా చెప్పండి. అడ్వకేట్గా చెప్తున్నా, అందుకే చెప్పేది ఇనే. ఒక నాయకుడు ఎవరైనా కూడా 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నుకుంటారు. కానీ ఒక 5 ఏళ్ళు చేసే డెవలప్మెంట్ 50 ఏళ్ళు దాకా తీసుకుపోయినటువంటి వ్యక్తులు, శక్తులు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు. వాళ్ళ పాలనలో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏదైనా కూడా ఏదో ఈ నిన్నేసిన రోడ్డు ఈ రోజు పోతుంది అన్నట్టు లేదు. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు భూమి ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు
పేరు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీముల వల్ల డెవలప్ అయిన వాళ్ళు చెప్తారు. యా ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఉచితంగా మహిళలకు బస్ సౌకర్యం ఉన్నది, 200 యూనిట్ల కరెంట్ ఉన్నది. వాళ్ళు అనుకునే మెల్లమెల్లగా చేసుకుంటా వస్తాను. డాక్టర్ రుణాలు ఇంకా ఇస్తా చెప్పే ఉన్నారు. ఎందుకు డాక్రా ఆగుతున్నావు? రుణాలు ఇస్తా ఉన్నారు. మా అంటే నీవే చెప్తున్నావు 1 2 సిలిండర్ 3 ఇస్తున్నారు. ఏమిటికి వాళ్ళు ఇస్తురా సిలిండర్? 500 రూపాయలు ఇస్తుండ్రు కదా. అందులో సెంట్రల్ వాళ్ళది ఏం లేదు, ఆ? సెంట్రల్ వాళ్ళది ఏం లేదు. వీళ్ళైతే ఇనిషియేషన్ చేస్తుండ్రు కదా. వాళ్ళు అన్న మాటలు మరి గివే ఇస్తామని చెప్పేది ఉండే, ఉమ్. అనవసరంగా లేనిపోని హామీలు ఎందుకు ఇచ్చిండ్రు? స్కూటీలు ఇస్తామని, నిరంతర 10 లక్షలు ప్రక్రియ. ఇస్తామా, నిరంతర 15 ప్రక్రియ. లక్షలు ఇప్పుడు ఇస్తామా? మీరు గతంలో దళిత బంధు అనేటటువంటి స్కీమ్ తీసుకొచ్చిండ్రు. అవును. తీసుకొచ్చినప్పుడు రాష్ట్రం అంతటా అందరు దళితుల అకౌంట్లలో 10 లక్షలు పడ్డాయా? పర్లే. అందరికి ఇస్తామని అనలేగా, అందరికి ఇయ్యరా అయితే? అందరికి ఇస్తామని అనలే. ఆ. ఏదైతే ఒకటి ఏమంటారు, ఒక్కొక్క స్లాట్ విధంగా ఓ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా అదే తీసుకున్నాం. అంటే ఆయనక కాన్స్టిట్యున్సీలో ప్రక్రియ అన్నారు. అన్నము యా అన్నారు కదా. అన్నము. ఇది కూడా నిరంతర ప్రక్రియ నడుస్తుంది. ఎన్నేళ్ళు ఆ? నిరంతర ప్రక్రియ మీరు అనుకున్న- 10 ఏళ్ళు ఏళ్ళు కదా. నిరంతర ప్రక్రియ మీరు అన్నది 10 ఒకటి ఏళ్ళు గుర్తున్నది ఏళ్ళు మీకు. కదా. మీరు 10 ఏళ్ళు ఏళ్ళు ఇంటికి కదా. ప్రతి ఇంటికి మీరు నీళ్ళు 10 ఏళ్ళు ఇయ్యను, కదా. ప్రతి ఇంటికి నీళ్ళు చైతన్య అన్న, ఇయ్యకుంటే, మీరు 10 ఏళ్ళు ప్రతి ఏళ్ళు ఇంటికి కదా. నీళ్ళు ఇయ్యకుంటే మీరు ఆగాలి. మీరు మొత్తం రేవంత్ రెడ్డి నుంచి రిప్రజెంటేటివ్ లెక్క మాట్లాడితే నేను ఏం మాట్లాడాలి? ఆ. ఈ రోజు ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వకుంటే ఓటు కూడా అడగనన్న దమ్మున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో? ఉమ్. అది కేవలం కేసీఆర్ గారు ఒక్కరే. ఉమ్. ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండ్రు, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తామన్నారు. కాళేశ్వరం తోటి ఎప్పుడు కూడా మనకు ఎక్కడ చూసుకున్నా కూడా కరువు ప్రాంతాలే ఉంటుండే. అలాంటి గంగమ్మ తల్లిని ఒక భగీరథునిగా ఎన్నో కాలువలు, కెనాల్స్, లిఫ్ట్ ఇరిగేషన్స్, కాళేశ్వరం అనేటికల్లా 2 పిల్లర్లు ఇట్లా డ్యామేజ్ కాగానే కాళేశ్వరం 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 కాలేదా? కాళేశ్వరంలో స్కానింగ్ చేయలేదా? చేయలే. చేయలే. ఒక్క చేయలే. రూపాయి కూడా, ఒక్క అరే రూపాయి కూడా. దానికి ఈడీని కమిషన్లు వేసిండ్రు, తీసుకోలేదా? సిబిఐ ఎంక్వైరీ వేసిండ్రు, గాళ్ళు చూస్తారు. మనం ఏం మాట్లాడతాం దాని మీద? దాని మీద జీరో. ఏం స్కామ్ జరగలే, ఏం జరగలే. స్కాములు ఏమైనా జరిగేది ఉంటే కాంగ్రెస్ అలవాటు, అది ఆల్రెడీ స్కామ్ గ్రెస్. బీఆర్ఎస్ అంటే ఓన్లీ డెవలప్మెంట్. ఉమ్. తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మించడమే ఆయన యొక్క ధ్యేయం. తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి సీఎం. మీరంటే 10 ఏళ్ళు వెళ్ళిర్రు, మీరు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళకు ఒకటే టర్మ్ అయింది, ఆ టర్మ్ కూడా కంప్లీట్ కాలేదు. ఇక మళ్ళీ కూడా గెలిపిస్తే చేసుకుంటూ పోతారు. ప్రాంతన్న ఇది కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇంత పెద్ద జర్నలిస్టు, కాంగ్రెస్ భూమి పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పాలనే నడుస్తున్నది కదా. బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది. ఈ రోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గాలి ఏడవకుంటే ఇంకేడికి ఏడ్చింది. నేను ఇందాక అన్నా కదా డెవలపింగ్ కంట్రీ అని. వీళ్ళు చేయబట్టే ఇంకా డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీగా ఎప్పుడు మారుతున్నది? ఈ రోజు రాష్ట్రంలో నీకు 1 రూపాయి ఇయ్యా అన్నది ఎవరికి, ఏ ప్రభుత్వం ఆయన అన్నాడు? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఉండని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండని, ఏ పార్టీ నాయకుడు అన్నాడు కరెంట్ ఇయ్యా, నీళ్ళు ఇయ్యా, రూపాయి ఇయ్యా? కాంగ్రెసేనా? కాంగ్రెస్ కేవలం ఒకటే, కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి మళ్ళా అవే మూటలు మోస్తున్నది తప్పితే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు ఏమి చేయరు, దేశానికి ఎప్పుడు ఏం చేయరు. వాళ్ళు ప్రజల తరపున ఎప్పుడు కొట్లాడరు, ప్రజలకు మంచి చేయరు, ప్రజలను డెవలప్ చేయనియరు, దేశాన్ని ఎదగనియరు. కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కామ్ గ్రెస్. ఓకే, అంటే ఈ అన్ని అంశాలు, రాజకీయపరమైన అంశాలు లేకపోతే ఈ మాట్లాడినాం కదా, పక్కన పెడదాం కాసేపు. చెప్పే ఒక యువకునికి నిజంగా రాజకీయాలు అవసరమా అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా యువత రాజకీయంలోకి రావాలనే చెప్తున్నాను. దానికే నేను ట్రస్ట్ పెట్టిన. ఈరోజు మనము రాజకీయాల్లోకి రాకుంటే యువత మనమందరం కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నాం. మనం ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాం, ప్రతి సమస్య మీద మనం మాట్లాడుతున్నాం. ఇద్దరం, మీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు, ప్రజల కోసమే మాట్లాడుకుంటున్నాం. రేపు పొద్దున అసెంబ్లీలకు మీరు పోయినా నేను పోయినా ప్రజా సమస్యల మీదే మాట్లాడతాం, ప్రజల గురించి ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు దేశంలో, ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలు వణుకుతాయి. ఎందుకు? మన తాన ఏదో న్యూక్లియర్ వెపన్ ఉన్నదనో, సైన్యం ఎక్కువ ఉన్నదనో, డబ్బులు ఎక్కున్నాయనో, పాపులేషన్ ఎక్కువందనో కాదు. అన్నిటికన్నా పెద్ద శక్తి యువశక్తి ఎక్కున్నది. 60% నుంచి 70% యువత ఉన్నారు. ఆ దేశంలో బ్రహ్మాండమైనటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి యువత ఉన్నది, తెలివైనటువంటి యువత ఉన్నది, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నటువంటి యువత ఉన్నది. వీళ్ళందరూ తలుచుకుంటే ప్రపంచ దేశాలను తొక్కి నంబర్ 1 స్థానంలో భారతదేశాన్ని పెట్టే శక్తి, యువశక్తి ఆడున్నది అనే కాన్సెప్ట్లోనే ప్రపంచ దేశాలు మనకు భయపడతాయి. కానీ మన దేశంలోకి వచ్చే వరకు యువత ఆలోచన ఎట్లుందంటే, ఈ రోజు యువత ప్రతి ఒక్కరు, నీవు కానీ నేను కానీ, ప్రతి ఒక్కరు మన దోస్తులు కానీ, మన సర్కిల్లో, మన ఏజ్ గ్రూప్ యువ దశలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్లోబల్లా కనెక్ట్ అయి ఉన్నారు. గ్లోబల్లీ కనెక్టెడ్. ఆడ చికాగోలో ఏం జరుగుతున్నదో ఇప్పుడు 1 నిమిషంలో తెలుస్తుంది. ఈడికెళ్ళి ఎక్కడనో సౌత్ ఆఫ్రికాలో ఉన్న దాంట్లో మాట్లాడతారు, మెల్బోర్న్కు ఫోన్ చేస్తారు. అంటే వీఆర్ కనెక్టెడ్ గ్లోబల్లీ. బట్ మన దేశం కోసం సమాజంలో ఏం జరుగుతున్నది, సొసైటీ ఏమైపోతున్నది, ప్రజలు ఏమైతున్నారు, సమస్యలు ఏంది, వాటి పరిష్కారం ఏంది అనేది లేదు. నేను ఓ డాక్టర్ని అయితా, ఓ ఇంజనీర్ని అయితా, ఓ టీచర్ని అయితా, ఓ బిజినెస్ మ్యాన్ అయితా, ఐఏఎస్ అయితా, ఐపీఎస్ అయితా అని అంటున్నారు. కానీ
వీళ్ళందరినీ ఒక సిస్టమ్ని నడిపించేటువంటి వ్యక్తి ఈరోజు కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి గొప్ప కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళ కిందనే వీళ్ళందరూ పనిచేయాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో ప్రజల తరపున ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే వీటన్నిటిని కూడా చేయగలుగుతారు. కనుక ఆ చట్టాలను చేసే పవర్లోకి యువత రావాలి, అప్పుడే డెవలప్మెంట్ ఉంటుంది. అందుకే కానీ మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎప్పటికీ అంటుంటారు యువత రావాలి. అరే అంటమే తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆలోచన చేసినట్టు నీవు చేస్తలేవు, నేను చేస్తలేను, రేవంత్ రెడ్డి అయితే అస్సలు చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఎందుకు విలువ తీసినట్టు మాట్లాడతారు? అట్లా ఆలోచన చేస్తలేడు అంటే విలువ అవుతుందా? ఆలోచన చేస్తలేడు అంటే చేస్తలేడు అంటున్నా, చేస్తలేడు అంటున్నా. ఆయన ఆలోచన చేస్తుండే అంటే చేస్తుండంట. 10 ఏళ్ళు చేసి చూపించిండు, ఇక ముందు చూపిస్తాడు కూడా. రైట్, ఓకే అన్న. మొత్తానికి అంటే మీరు వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే కావాలి అని ప్రయత్నాలు చేస్తారు, అంతేనా? నేను మళ్ళీ అదే చెప్తున్నా. నేను మళ్ళీ అదే అడిగిన, మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తున్నా. వికారాబాద్ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వాన్ని కోరుకున్నప్పుడు నేను ఆ ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నేను తప్పకుండా వికారాబాద్ ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఉన్నా, బాజాబ్తా అన్నీ అనుకూలిస్తే ఎమ్మెల్యేగా అవుతా. మళ్ళీ ఎమ్మెల్యేగా అయినాక మీకు ఇంటర్వ్యూ ఇస్తా. చలో రైట్ అన్న, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి. చెప్పే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఫాదర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అంటే తెలంగాణను చీకట్లోకి తీసుకుపోయినటువంటి వ్యక్తి. కేటీ రామారావు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ. హరీష్ రావు, గొప్ప నాయకుడు. కల్వకుంట్ల కవిత, ఆమె కూడా పార్టీ పెట్టింది, ఒక నాయకురాలు. గడ్డం ప్రసాద్, స్పీకర్ ఆఫ్ తెలంగాణ. మెత్కో ఆనంద్, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గొప్ప భావాలు ఉన్నటువంటి వ్యక్తి. బండి సంజయ్, రాష్ట్ర సహాయ హోంశాఖ మంత్రి. అరవింద్, బీజేపీ నాయకుడు. డికే అరుణ, బీజేపీ నాయకురాలు. కొండా సురేఖ, మంత్రి. కొండా మురళి, అలా భర్త అంబేద్కర్. అంబేద్కర్ గురించి ఒక్కవాడు కాదే, ఒక నిమిషం టైం చెప్తా. ఈరోజు భారతదేశంలో, మన భారతదేశంలో ప్రతి ఒక రాయిని కూడా పూజించేటటువంటి సంస్కృతి మనది. మనం ఏం నమ్ముతాం గట్టిగా అంటే, ప్రతి ఒక్కరు కూడా రాముడే కానీ కృష్ణుడే కానీ ఆఖరికి అల్లా, జీసస్ ఎవరైనా కూడా ఒక మనిషి రూపంలో వచ్చి ప్రజలకు ఏవైతే అవసరమో ఆ రోజు అవి చేసేసి పోయినాకనే వాళ్ళని దేవుడిగా నమ్ముతున్నాం. అందులో రాముడు కానీ కృష్ణుడు కానీ. అదేవిధంగా చెప్తున్నా, ఈరోజు చెప్తున్నా, ఫ్యూచర్లో జరగబోయేది చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దైవ సంభూతుడు. ఆయన దైవానికి ఏమాత్రం తక్కువ కాదు. ఈరోజు కనిపించే దైవం ఆయన చేసినటువంటి మంచి పనులు, ఆయన రాసినటువంటి రాజ్యాంగంతో ఈ దేశం నడుస్తుంది తప్పితే ఇంకొకటి కాదు. హీఈస్ ఎవ్రీథింగ్, హీఈస్ గాడ్, అంతే. పూలే గొప్ప సంఘ సంస్కర్త. బాబు జగజీవన్ రామ్ మంచి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరికి కూడా చదువుని చాలా, అంటే చదువు అనేది చాలా కొన్ని వర్గాలకు మాత్రమే చెందుతుండే, దాన్ని ప్రతి ఒక్కరి దాకా గ్రాస్ రూట్ లెవెల్ దాకా చదువులు తీసుకుపోయినటువంటి మహా విద్యావేత్త, మహా ఆలోచన శక్తి కలిగినటువంటి నేత బాబా జగజీవన్ రామ్ గారు. చైతన్య ఈరోజు అడ్వకేట్. యువకులను రాజకీయంలోకి తీసుకురావాలనే నా యొక్క తపన. యువ భారతం, నవభారతం, శక్తివంతమైన భారతం నిర్మించాలంటే యువత తప్పకుండా మీరందరూ కూడా రాజకీయాల్లోకి రావాలి. ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా నేను అర్జ్ చేసేది ఒకటే, దయచేసి యువతకు అవకాశాలు ఇవ్వండి. యువత వల్లనే మన దేశ అభివృద్ధి చెందుతుంది. దేశాన్ని డెవలప్ చేసుకోవాలనే మీ కాన్సెప్ట్, ప్రజలకు అన్ని డెవలప్మెంట్స్ అందాలనే మీ కాన్సెప్ట్ ఏదైతే పార్టీ సిద్ధాంతాలతో మీరు పెట్టినటువంటి పార్టీలు ఉన్నాయో దాంట్లో యువతకు కూడా అవకాశాలు కల్పించి వాళ్ళనే సర్పంచ్ స్థాయి నుంచి ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో కూడా ఎంపీ స్థానంలో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ క్రాంతన్న టీవీ తరపున మీ అందరినీ కూడా అర్జిస్తున్నాను. క్రాంతి ఎక్సలెంట్ జర్నలిస్ట్ అన్న నువ్వు. నీలాంటి వాళ్ళు ఉంటేనే సమాజంలో భయం ఉంటుంది. ఆ భయంతో పనులన్నీ కూడా నడుస్తుంటాయి. నువ్వు అడిగేది ఒక ఇంటర్వ్యూనే, నీది యూట్యూబ్లో పోతుందా టీవీలో పోతుందా అనేది పక్కకు పెడితే, చాలామంది నీ యొక్క ఏదైతే పర్ఫెక్ట్ టైమింగు, క్వశ్చను, నిస్వార్థంగా ఉన్నది ఉన్నట్టుగా దాపరికం లేకుండా మాట్లాడే వ్యక్తులలో నువ్వు ఒక్కనివి. తప్పకుండా 4th పిల్లర్ అన్నదానికి నిదర్శనం నీవన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. నేను కొన్ని సెంటెన్స్లు పాస్ చేస్తా, ఎస్ఆర్ నో చెప్పే. రైట్, డబ్బులు ఉన్నాయి కాబట్టి చైతన్య రాజకీయాలు చేస్తుంది. నో, కేవలం డబ్బుల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తుంది. నో, నాది ఒక కాన్సెప్ట్ ఉందే. ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేసినాను, ఫీల్ కాకే, ఒకటే నిమిషం. బిజినెస్ ఫర్ ఎర్నింగ్, పాలిటిక్స్ ఫర్ సర్వింగ్ అనే మోటోతోటే నేను రాజకీయాలకు దిగిన. పైసలు సంపాదించుకోవాలంటే దందాలు చేసుకుంటుంటే, బిజినెస్లో ఇంకో ఇండస్ట్రీ పెట్టుకుంటుంటే ఇంకోటి. ప్రజాసేవలో నేను కూడా ఉండాలి. రామన్న లాంటి నాయకులను చూసి నేను ఇన్స్పైర్ అయినా. మా నాన్న 88 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం. మా తాత కూడా సిపిఎం పార్టీలో
ఎన్నో రోజులు కష్టపడి పోరాటం చేసినట్టు వ్యక్తి. ఆ కుటుంబంలో నుంచి వచ్చినా కానీ డబ్బుని నేను ఒక చిన్న అవసరానికి ఈరోజు బస్సు ఎక్కి ఏ విధంగా అయితే దిగుతామో, కారు ఈడికి నీ దగ్గరికి రావాలంటే కారు ఎట్లనో గంతే చూస్తుంది తప్పితే దాన్ని పెద్దగా చూడ. ప్రజలే చాలా ముఖ్యం, సమాజమే నాకు ఇల్లు. బీఆర్ఎస్ పార్టీలో ఆశించిన పదవులు రాలేదని మీరు భంగపడ్డారా లేదా? లేదు, ఒకవేళ మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మెతుకు ఆనందంతో కలిసి పని చేస్తురా చేయరా? మళ్ళీ అదే చెప్తున్నా, చేస్తా. పార్టీ నిర్ణయం ఏముంటే అది నేను చెప్తున్నా కానీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను. రామన్న అంటే నువ్వే ఈరోజు నాకు ట్యాగ్ లైన్ ఇచ్చినావు ఏంది, రామన్న అంటే నీకు పిచ్చా అంటే పిచ్చే. ఆ రామన్న నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటా. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.